శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందనుకునే లోపే పశ్చిమాసియా మళ్లీ పేలుళ్లతో దద్దరిల్లింది. దీంతో హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులకు దిగాయి. అమెరికా దళాలు ఇరాన్లోని గురుక్ నగరం, కేష్ము ద్వీపంలోని సైనిక లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. అంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తున్న తమ MQ-1 డ్రోన్ను కూల్చివేయటం, ఇతర దుందుడుకు చర్యలకు ప్రతిస్పందనగానే తాము ఈ దాడి చేసినట్లు వెల్లడించింది. తమ దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, గ్రౌండ్ స్టేషన్, 2 అటాక్ డ్రోన్లు ధ్వంసమైనట్లు పేర్కొంది. వీటి నుంచి తమ యుద్ధ నౌకలకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది. మరోవైపు సిరిక్ ద్వీపంలోని టెలికాం టవర్స్పై అమెరికా దాడి చేసిందని ఇరాన్ IRGC వెల్లడించింది. దీనికి ప్రతిగా అగ్రరాజ్యం దాడికి వాడిన ఎయిర్ బేస్ ను తాము లక్ష్యంగా చేసుకున్నామని ప్రకటించింది. IRGC ఏరోస్పేస్ ఫైటర్స్ ప్రతిదాడి చేశారని తెలిపింది. కానీ ఏ బేస్ పై దాడి చేశారో మాత్రం వెల్లడించలేదు. అయితే అంతకు కొన్ని గంటల ముందు కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దాడులను గుర్తించి యాక్టివేట్ అయినట్లు వార్తలొచ్చాయి. హర్మూజ్ను నియంత్రించాలంటే ఇరాన్ కేష్మ మిజైల్ సిటీని కూడా ధ్వంసం చేయటం అమెరికాకు చాలా ముఖ్యం. ఇక్కడ అండర్ గ్రౌండ్ సిటీలో యాంటీ షిప్ క్రూజ్ క్షిపణులు ఉన్నాయి. జలసంధిలోని నౌకల్ని లక్ష్యంగా చేసుకోవడం కోసం వీటిని వాడతారు. గడా 380 HY-2 సిల్క్ వామ్ను ఇరాన్ ఇక్కడ సిద్ధంగా ఉంచింది. ఇక బాలిస్టిక్ క్షిపణుల్లో 800 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఖియామ్-1, ఖైబర్, షెకన్, ఘద్రా, ఎమాద్ మిసైల్ను భద్రపరిచింది. వీటితో పాటు వేగంగా దాడి చేసే స్పీడ్ బోట్స్, తీర ప్రాంత క్షిపణి బ్యాటరీలు కూడా ఉన్నాయి. శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందనుకునే లోపే పశ్చిమాసియా మళ్లీ పేలుళ్లతో దద్దరిల్లింది. దీంతో హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులకు దిగాయి. అమెరికా దళాలు ఇరాన్లోని గురుక్ నగరం, కేష్మ ద్వీపంలోని సైనిక లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. అంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తున్న తమ MQ-1 డ్రోన్ను కూల్చివేయటం, ఇతర దుందుడుకు చర్యలకు ప్రతిస్పందనగానే తాము ఈ దాడి చేసినట్లు వెల్లడించింది. తమ దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, గ్రౌండ్ స్టేషన్, 2 అటాక్ డ్రోన్లు ధ్వంసమైనట్లు పేర్కొంది. వీటి నుంచి తమ యుద్ధ నౌకలకు ముప్పు పొంచి ఉన్నట్లు తెలిపింది. మరోవైపు సిరిక్ ద్వీపంలోని టెలికాం టవర్స్ పై అమెరికా దాడి చేసిందని ఇరాన్ IRGC వెల్లడించింది. దీనికి ప్రతిగా అగ్రరాజ్యం దాడికి వాడిన ఎయిర్ బేస్ ను తాము లక్ష్యంగా చేసుకున్నామని ప్రకటించింది. IRGC ఏరోస్పేస్ ఫైటర్స్ ప్రతిదాడి చేశారని తెలిపింది. కానీ ఏ బేస్ పై దాడి చేశారో మాత్రం వెల్లడించలేదు. అయితే అంతకు కొన్ని గంటల ముందు కువైట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ దాడుల్ని గుర్తించి యాక్టివేట్ అయినట్లు వార్తలొచ్చాయి. హర్మూజ్ను నియంత్రించాలంటే ఇరాన్ కేష్మ మిసైల్ సిటీని కూడా ధ్వంసం చేయటం అమెరికాకు చాలా ముఖ్యం. అక్కడ అండర్ గ్రౌండ్ సిటీలో యాంటీ షిప్ క్రూజ్ క్షిపణులు ఉన్నాయి. జలసంధిలోని నౌకల్ని లక్ష్యంగా చేసుకోవడం కోసం వీటిని వాడతారు. గడా 380 HY-2 సిల్క్ వామ్ను ఇరాన్ ఇక్కడ సిద్ధంగా ఉంచింది. ఇక బాలిస్టిక్ క్షిపణుల్లో 800 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఖియామ్-1, ఖైబర్, షెకన్, ఘద్రా, ఎమాద్ మిసైల్స్ ను భద్రపరిచింది. వీటితో పాటు వేగంగా దాడి చేసే స్పీడ్ బోట్స్, తీర ప్రాంత క్షిపణి బ్యాటరీలు కూడా ఉన్నాయి.